చెప్పు 23,000 అప్లికేషన్లు 23,000 లబ్ధిదారుల మీద నువ్వు ఇంట్లో అప్రూవల్ చేసుకొని 63 కోట్ల రూపాయలు ప్రభుత్వ నిధులను డ్రా చేసినారు. కాంట్రాక్టర్లు పెడుతూ బిల్లులు అయినాయి. 10 కోట్ల రూపాయల ఐరన్ తీసుకున్నావు, ఐరన్ లేదు. ప్రతి ఇంటికి 35,000 రూపాయల డ్వాక్రా గ్రూపుల ద్వారా కొంతమందికి ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉంటారో వాళ్ళ దగ్గర డబ్బు వసూలు చేసినావు. వాళ్ళ డబ్బులకు భరోసా లేదు, వాళ్ళ డబ్బులకు అడిగేదానికి ఇది లేదు. వాళ్ళకి పట్టాలు ఇచ్చినావే కానీ వాళ్ళకి ఇండ్లు లేదు. ప్రభుత్వ ధనాన్ని పూర్తిగా పెద్దాయన చెప్పినట్టుగా 10 లక్షల రూపాయలు ఎకరా కాదు, ఆయన 5 లక్షలకు 10 లక్షలకు కొని బినామీ పేర్లు పెట్టి 40 లక్షలకు 50 లక్షలకు భూములు ప్రభుత్వానికి అమ్మినాడు. ఆధారాలు ఉన్నాయి. ప్రభుత్వము కాంట్రాక్టర్లకు ఇచ్చిన ఇళ్లు కట్టడానికి కాంట్రాక్ట్ ఇచ్చిన డబ్బు కాకుండా భూములు కొనుగోలు చేసిన డబ్బు 168 కోట్లు ప్రభుత్వ ధనము, ప్రజాధనం. ఈ 165 మంది కూడా అక్కడ సంసారాలు లేరు, పట్టాదారులు ఇప్పుడు ఇండ్లలో పోయి లేరు. ఆ 168 కూడా కనీస వసతులు లేక ఈరోజు మన గవర్నమెంట్ మన ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి మాకు నీళ్లు లేవు కుయ్యమరో, మాకు రోడ్డు లేదు, పాములు వస్తున్నాయి, బురద అయిపోతూ ఉంది, మాకు ఏదైనా సాయం చేయండి చెప్పి అడిగే పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. 168 కోట్ల రూపాయలు, 63 కోట్ల రూపాయలు ప్రభుత్వ డబ్బు కాంట్రాక్టర్లకు ఇప్పించినావు. 10 కోట్లు ఐరన్ తీసుకున్నావు, సిమెంట్ తీసుకున్నావు. మరి 23,000 ఇంత డబ్బు, ఇన్ని 100 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి ఎంతమంది చేర్చినావు? ఎంతమంది ఉన్నారు అక్కడ సంసారం? ప్రజలు గమనించరా? ప్రజలు చూడరా? నువ్వు చెప్పిందే నమ్ముతారా అనుకుంటాడావా? నేను రాజకీయ నాయకులకు చెప్పడంలే, ప్రజలరా, అక్కలరా, చెల్లెళ్ళరా మీరు వినండి, మీకు చెప్తానని అంటున్నావే. ఇవన్నీ తెలియదా ప్రజలకు? 163 కోట్ల రూపాయలు నువ్వు డబ్బు భూములు కొనేదానికి తీసుకునేవాయా? 63 కోట్ల రూపాయలు ప్రభుత్వం కాంట్రాక్టర్లు 10 మంది కాంట్రాక్టర్లకు నువ్వు విడుదల చేయించినావు. 10 కోట్ల రూపాయలు ఇనుము తీసుకున్నావు. ఇనుము ఇప్పుడు ఉందా? ఏదేదో మాట్లాడతావు, నీ దగ్గర వాక్చిత్రం అని చెప్పి మాట్లాడతావు. ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు బాబు. కాబట్టి నువ్వు ఎన్ని మాట్లాడినా ఏం మాట్లాడా కానీ పెద్ద అవసరం లేదు, మేమే సమాధానం చెప్తామని చెప్పి నీకు ఈ సభకు తెలియజేస్తాను. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.